హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచిలర్ ఆఫ్ కుకింగ్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. ఎలా వచ్చిందో చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత లవంగాలు వేసుకోండి. లవంగాల తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కుక్ చేయండి. అవి బాగా కుక్ అయిన తర్వాత టొమాటోస్ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది కూడా బాగా కుక్ అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా ఇది మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. అది బాగా కుక్ అయిపోయిన తర్వాత మనమేం చికెన్ వేసుకుందాం. చికెన్ బాగా కుక్ చేయాలి. అది బాగా కుక్ అయిన తర్వాత లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత మనం చికెన్ ములిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకుందాం. దాన్ని దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేద్దాం. దాని తర్వాత ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసుకొని చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే.